హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు అయితే రాయచోటి దగ్గర ఉన్న టోల్ గేట్ దగ్గర పక్కన ఉన్న పొలాల్లోకి వచ్చాను. ఈరోజు అయితే ఫుల్ వర్షము, ఆల్రెడీ వర్షం అయితే పడింది ఇక్కడ. ఈరోజు ఇక్కడైతే చూద్దాం ఫ్రెండ్స్, ఎలాంటి రాళ్ళు దొరుకుతాయో మీరు కూడా గమనించండి. ఈ వీడియోలో మీకు ఏమన్నా రాళ్ళు ఆనవాళ్ళు ఏమన్నా కనిపిస్తాయేమో దయచేసి కామెంట్ చేయండి. ఇక్కడైతే ఇలాంటి రాళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్ మొత్తము. ఏదో వీడియోలు తీస్తున్నాను కదా ఫ్రెండ్స్, ఏదైనా దొరుకుతుందేమో ఒక చిన్న ఆశ, వజ్రం ఏమైనా దొరుకుతుందేమో అని చెప్పేసి. అంటే నేను గత వీడియోల్లో ఇంకా వేరే వాళ్ళు చేసిన వీడియోల్లో చూడంగా తెలుసుకోగా ఏమంటే, సూది ముక్కురాళ్ళు ఉన్న చోట ప్లస్ ఈ కింబర్ అయితే ఎక్కడ ఉంటుందో అక్కడ మనకు వజ్రాలు దొరికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి నేనైతే విన్నాను. జియోలాజికల్ సర్వే వాళ్ళ పోస్ట్ లో కూడా నేను చదివాను ఫ్రెండ్స్. అందుకనే నాకైతే ఎక్కువ ఇక్కడ రాయచోటి సైడ్ ఎందుకు వస్తున్నారు అని మీరు ప్రశ్నించవచ్చు. నేనైతే ఇక్కడ ఎక్కువ ఇటువంటి రాళ్ళే దొరుకుతున్నాయి, ఆల్మోస్ట్ సూదిముక్కు రాళ్ళు ఇటువంటివి. చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి రాయి ఉందో మీ దగ్గర చూపిస్తాను. ఇక్కడైతే ఉంది చూడండి ఫ్రెండ్స్. చేతిలోకి తీసుకుని మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఎలా ఉందో రాయి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి రాళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ. అందుకని నేను ఎక్కువ ఇటువైపుకే వచ్చి అన్వేషణ అయితే చేస్తున్నాను. మీరు ప్రశ్నించవచ్చు, ఏంటన్నా ఎప్పుడు రాయచోటి సైడ్ వెళ్తుంటారు అని చెప్పేసి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా కొద్దిగా ముందుకెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్. ఇది వజ్రమా కాదా అని చెప్పేసి నేను తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత, నేను ఈ రోజైతే ఆకురాయి అవి అటువంటివన్నీ ఏం తెచ్చుకోలేదు. యాక్చువల్లీ వజ్రం పైన గీతలు పడవు. ఆకురాయి తెచ్చుకుని ఉంటే ఇక్కడే మీ ముందరే ఈ వీడియోలోనే మీకు చూపించింది. ఒకవేళ గీతలు పడేటట్లయితే గిన ఇది వజ్రం అయితే కాదు, అది కన్ఫర్మ్ ఫ్రెండ్స్.